ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ నాట్యం కూచిపూడి రంగానికే మీరు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఈ నాట్య రంగంలోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ ప్రయాణం మాతో పంచుకోండి. నేను చిన్నదాన్ని 5 సంవత్సరాలు నేను డాన్స్‌లో మా మదరు తన పేరు రాధికారెడ్డి. తను కూడా డాన్సర్. తను భరతనాట్యం నేర్చుకున్నారు. ఓకే. అప్పుడు నన్ను డాన్స్ క్లాస్‌లో చేర్చడం జరిగింది. అండ్ నా ఫస్ట్ గురువు సుమతి కౌశల్ గారి దగ్గర చేర్చారు. ఓకే. అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ నాకు బోత్ భరతనాట్యం అండ్ కూచిపూడితో స్టార్ట్ అయ్యి తర్వాత ఓన్లీ కూచిపూడిలో కంటిన్యూ చేశాను. ఎందుకంటే నాకు ఫాస్ట్ పేస్ ఆఫ్ కూచిపూడి చాలా ఇష్టం. అండ్ దెన్ ఆ పాత్ర ప్రవేశ దరువులు, ఆ తరంగం చేయటము, ఇలాంటి ఐటమ్స్ అని చాలా ఇష్టం కాబట్టి ఓన్లీ కూచిపూడిలో కంటిన్యూ చేయటం జరిగింది. మా ఇంట్లో అందరికీ మన శాస్త్రీయ కళలు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు వారికి కూడా చాలా ఇంట్రెస్ట్. అందుకొరకే మా బ్రదర్ కి మన మృదంగం నేర్పించారనమాట. ఓకే. ఓకే. సో అలాగా మీ ప్రయాణం ఇందులో స్టార్ట్ అయింది అనమాట. మీ మొదటి గురువు మీరు ఇప్పుడు అన్నారు కదా సుమతి గారు, వాళ్ళ ప్రభావం మీ మీద ఎలా పడింది? అంటే చాలా ఎఫెక్షనేట్ గా నేర్పించారు ఆవిడ. చిన్నతనంలో తన దగ్గర నేర్చుకుని రంగప్రవేశం 1976 లో చేశాను రవీంద్ర భారతిలో. అప్పుడు రంగప్రవేశం చేశాను. నాకు రవీంద్ర భారతి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇనాగ్రేషన్ ఆఫ్ రవీంద్ర భారతి 1961 లో జరిగినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ మా మదర్ రాధికా రెడ్డి గారు అప్పుడు చిత్రాంగద బ్యాలే చేశారు. దాంట్లో ఆవిడ చిత్రాంగద మెయిన్ పాత్ర చేయటం జరిగింది. సో నాది కూడా అక్కడే జరిగింది. అండ్ ఆ రోజు అక్కినే నాగేశ్వరరావు గారు వన్ ఆఫ్ ద గెస్ట్ల లాగా వచ్చి చాలా బాగా మాట్లాడారు. తను కూచిపూడి స్టైల్ కి ఒక టార్చ్ బేరర్ అవుతుంది అని ఆ చిన్నతనాన్ని నేను అప్పుడే వారు బ్లెస్ చేశారు. అది నాకు చాలా ఆనందం